సో ఈరోజు ఈ ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇది మనకు 3 సెక్షన్స్లో కూడా రిలవెంట్. 3 సోషల్ ప్రాబ్లమ్స్, ఎకనామిక్ గ్రోత్, అలాగే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మూడిట్లో కూడా లింక్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. ఇట్స్ రిలవెంట్ టు ఆల్ ద 3 ఏరియాస్. లేటెస్ట్ డేటా బై ది సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ CMI డేటా ప్రకారము సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ఇస్ ఏ నాన్ గవర్నమెంటల్ థింక్ ట్యాంక్. దేశంలో ఆర్థిక పరిస్థితులపైన ఒక సాధికారిక అంచనా వేసే సంస్థ. సో ఈ CMI నివేదిక ప్రకారము భారతదేశంలో GDP పెరుగుతోంది, అదే సమయంలో నిరుద్యోగిత కూడా పెరుగుతోంది. ది GDP ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. నార్మల్లీ వాట్ ఈజ్ GDP? GDP ఇండికేట్స్ ద లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. ఒక దేశంలో జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాల స్థితిని GDP తెలియజేస్తుంది. ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తున్న కొద్దీ GDP పెరుగుతుంది. ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తున్నాయంటే ఉపాధి అవకాశాలు పెరగాలి. మరి ఎందుకని GDP పెరుగుతున్నా కూడా ఉపాధి పెరగడం లేదు, నిరుద్యోగిత తగ్గడం లేదు? ఉపాధి పెరగడం లేదని చెప్పలేం, కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు తగ్గడం లేదు? మీకు దీనికి స్టాటిస్టిక్స్ కూడా ఏంటంటే 2017-18లో ఇండియాస్ గ్రోత్ రేట్ అనేది 2017-18లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వాజ్ 4.7%. లేటెస్ట్ CMI డేటా ప్రకారం 2017-18లో నిరుద్యోగ రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వాజ్ 4.7%. 2018-19లో ఇది 6.3% పెరిగింది. 2018-19లో ఇట్ ఇంక్రీజ్ టు 6.3%. 2022-23లో it stood at 7.8%. 2017-18లో 4.7%, 2018-19లో 6.3%, 2022-23లో 7.8%. మధ్యలో కరోనా వచ్చిన సంవత్సరాలు పట్టించుకోకపోయినా కూడా అన్ఎంప్లాయ్మెంట్ రేటు పోస్ట్ పాండమిక్ పీరియడ్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. కానీ 2022-23లో GDP 2018-19తో పోలిస్తే 2019-20తో పోలిస్తే 8.4% ఎక్కువ, 2018-19తో పోలిస్తున్న 12.95% ఎక్కువ. అంటే ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే 2018-19లో 6.3% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, 2022-23లో ఇది 7.8% ఉంది. కానీ 2018-19తో పోలిస్తే 2022-23లో GDP నియర్లీ 13% పెరిగింది, 12.95% టు బి ప్రిసైజ్. మిగతా లెక్కలు వదిలేసినా సూటిగా ఇది గుర్తున్న చాలు. లాస్ట్ 5 ఇయర్స్ ట్రెండ్ చూస్తే GDP కంపారిటివ్లీ 13% పెరిగినప్పుడు కూడా ఎందుకని అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది? మీరు ఈవెన్ ఆ లెక్కలు తీసేసినా కూడా మీరు CMI నివేదిక ప్రకారం భారతదేశంలో GDP పెరుగుతున్నా కూడా నిరుద్యోగిత పెరుగుతోంది. ద GDP ఈజ్ ఇంక్రీజింగ్, రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. GDP ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. నార్మల్గా ఎకనామిక్స్ థియరీ GDP పెరిగితే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగాలి, కానీ ఎందుకు మరి పెరుగుతోంది? దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు ఏంటంటే, ఇఫ్ ద లేబర్ ఫోర్స్ అడిషన్స్ ఆర్ ఇంక్రీజింగ్ దెన్ అన్ఎంప్లాయ్మెంట్ మే ఇంక్రీజ్ ఈవెన్ ఇఫ్ GDP ఇంక్రీజెస్. అంటే పనిచేసే వారి సంఖ్య బాగా పెరిగిందనుకోండి, పని కోరుకునే వారి సంఖ్య బాగా పెరిగిందనుకోండి, ఇటే లేబర్ ఫోర్స్ అడిషన్స్ అంటారు. పని కోరుకునే వారి సంఖ్య బాగా పెరిగితే GDP ఉపాధిని కల్పించినా కూడా ఇంకా అది చాలక అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కానీ ఈ 5 ఏళ్లలో లేబర్ ఫోర్స్ అడిషన్ డ్రమాటిక్గా పెరగదు. ఈ 5 ఏళ్లలోనే పని కోరుకునే వారి సంఖ్యలో గణనీయమైన తేడా ఏం రాదు. ఓ మేరకు పెరుగుతుంది, కానీ GDP కన్నా ఎక్కువ పెరగదు.
మరి దేని కొరకు అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా పెరుగుతోంది? రెండు పాసిబుల్ కారణాలు ఏంటంటే, ఒకటి నేచర్ పోస్ట్ పాండమిక్ రికవరీ. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ ఎలా పునర్జీవం పొందింది. ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెక్టార్స్లో కాకుండా మిగతా రంగాల్లో కనుక పెరిగితే అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ తగ్గదు. ముఖ్యంగా స్మాల్ స్కేల్ సెక్టార్, పెట్టి సెక్టార్స్ అంటే అనియత రంగాలు, అసంఘటిత రంగాలు, చిన్న చిన్న పరిశ్రమలు, వీటిలో రికవరీ రాలేదు. పెద్ద పెద్ద కంపెనీలు రికవర్ అయ్యాయి, పెద్ద పెద్ద సెక్టార్స్ రికవర్ అయ్యాయి. సో అందువల్ల జీడిపి ఏ సెక్టార్ పెరిగినా జీడిపి పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెక్టార్ పెరిగినా పెరుగుతుంది, లెస్ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెక్టార్ పెరిగినా పెరుగుతుంది. జీడిపి పెరగటానికి ఫలానా సెక్టారే పెరగడం అంటూ ఉండదు. మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగినా, అగ్రికల్చర్ పెరిగినా, ఐటీ పెరిగినా కూడా జీడిపి పెరుగుతుంది. కానీ ఐటీ పెరిగితే మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్ పెరగకపోతే నీకు ఉపాధి పెరగదు. తయారీ రంగము అలాగే వ్యవసాయ రంగం పెరిగితే ఉపాధి పెరుగుతుంది. సో అందువల్ల ఒకటి నేచర్ పోస్ట్ పాండమిక్ రికవరీ. నేచర్ పోస్ట్ పాండమిక్ రికవరీ వల్ల కూడా ఈ కారణం అవుతుంది. సో ఇంకా కరోనా అనంతరం పూర్తి స్థాయిలో రికవరీ కాలేదు. ఆ అయింది కూడా ఉపాధి బాగా కల్పించే రంగాల్లో ఇంకా పూర్తిగా కాలేదు. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ పునర్జీవం పొందింది. కానీ ఆ పునర్జీవ స్వభావం ఎలా ఉంది అంటే, ఇంకా బాగా ఉపాధి కల్పించే రంగాలలో లేదు. ముఖ్యంగా స్మాల్ స్కేల్ సెక్టారు, పెట్టి సెక్టార్స్, చిన్న చిన్న రంగాలు, అనియత రంగాలు, అసంఘటిత రంగాల్లో ఇంకా పూర్తిగా కోలుకోలేదు. రెండవ కారణం ఏమై ఉంటుంది అంటే, బడా కార్పొరేట్ రంగాల్లో కూడా, బిగ్ ఫార్మల్ కార్పొరేట్ సెక్టార్లో కూడా భారీగా లే ఆఫ్లు జరుగుతుంది. మన ఐటీ రంగంలో దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్. ఐటీ రంగమే కాదు, స్టార్టప్ రంగం నుంచి మొదలుకొని అనేక రంగాల్లో లే ఆఫ్లు కలుగుతున్నాయి. ఈ లే ఆఫ్లు ఎందుకు జరుగుతున్నాయి? వాస్తవంగా లాభాలు లేక నష్టాల్లో ఉండి లే ఆఫ్లు జరగడం లేదు. నష్టాలు వచ్చి కాదు, లాభాలు తగ్గాయి. ఇవాళ లే ఆఫ్లకు ముఖ్యమైన కారణం నష్టాలు కాదు, లాభాలు తగ్గడం. ద ప్రాఫిటబిలిటీ హెస్ కమ్ డౌన్. మీరు పెద్ద పెద్ద కంపెనీలు చూసినా కూడా వాటి లాభదాయకత తగ్గింది. దానివల్ల లాభాలు పెంచుకోవటానికి, తమ షేర్ హోల్డర్ల ఆస్తులు పెంచడానికి కార్పొరేట్లు అనుసరిస్తున్న విధానం ఏంటంటే కాస్ట్ కటింగ్, ఖర్చులు తగ్గించుకుంటున్నారు. దానివల్ల ఉద్యోగులు తీసేస్తున్నారు. సో మొదటి పాయింట్ నేను చెప్పింది, జీడిపి పెరిగినా కూడా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతోంది. జీడిపి 13% పెరిగిన కాలంలో నిరుద్యోగిత కూడా 6.5% నుంచి 7.8% పెరిగింది. ఎందుకు పెరగాలి? ఈవెన్ అబ్సల్యూట్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ కూడా తగ్గింది. సిఎంఐ లెక్కల ప్రకారం దేశంలో ఉన్న శ్రామికుల సంఖ్య 41 కోట్ల నుంచి 40.76 కోట్లు తగ్గింది. 41 క్రోర్ నుంచి 40.76 క్రోర్ తగ్గింది. ఈవెన్ అబ్సల్యూట్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ కూడా. సో దీనికి కారణం ఏంటి అంటే, రెండు కారణాలు చెప్పాను. ఒకటి పోస్ట్ పాండమిక్ రికవరీ అనేది కొన్ని రంగాలకే పరిమితమైంది. ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ రంగాలలో ఇంకా అవసరమున్న స్థాయిలో పెరగడం, రికవరీ లేదు, పునర్జీవం లేదు, పునరుద్ధరణ లేదు. మెయిన్గా చిన్న కుటీర పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, అసంఘటిత అనియత రంగాలు, ఇవి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. రెండు, బడా కార్పొరేట్లు నష్టాలు రాకపోయినా తమ లాభదాయకతను పెంచుకునేందుకు, తమ షేర్ హోల్డర్ల ఆస్తుల విలువను పెంచడం కొరకు ఖర్చులు తగ్గించి లాభాలు పెంచుకునే పని మొదలుపెట్టారు.